హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. ఈ వీడియో కంప్లీట్లీ అప్డేట్స్ గురించి ఉంటుంది. 2 టాస్క్ల అప్డేట్లు. సో కొత్త రాజు ఎవరయ్యారు, సో రాణి ఎవరు మారారు, ఏంటి అనేది మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో చాలా సింపుల్గా ఉంటుంది వీడియో. సో లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ జరిగిన టాస్క్, ఈవినింగ్ జరిగిన టాస్క్ ప్రోమోలో చూసింటారు. 2 టాస్కులు జరిగాయి. సో ఫస్ట్ టాస్క్ కమాండర్స్ అవడానికి సో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళతో ఛాలెంజ్ జరిగింది. సెకండ్ టాస్క్ ఏంటంటే కమాండర్స్ కి రాజు కానీ రాణి కానీ అవడానికి వాళ్ళకు ఒక ఛాలెంజ్ జరిగింది అనమాట. 2 ఛాలెంజ్ జరుగుతాయి. సో ఫస్ట్ ఛాలెంజ్ సో కమాండర్స్ అవడానికి ప్రజలతో జరుగుద్ది. ఇటు సైడ్ కమాండర్స్ నుంచి నిఖిల్ వస్తాడు, డెమోన్ వస్తాడు. ఇటు సైడ్ నుంచి ప్రజల నుంచి మన గౌరవ్ వస్తాడు, నెక్స్ట్ బర్నీ గారు వస్తారు. ఒక టాస్క్ జరిగింది ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ చూసేదానికి మీకు అర్థమైంది. ఫస్ట్ టాస్క్ ఈజీగా డెమోన్ వాళ్ళే గెలుస్తారు అండ్ వాళ్ళ ప్లేస్ ని వాళ్ళు అలాగే ఉంచుకుంటారు. ఇటు పక్క ప్లేస్ ఏదైతే ఉందో ఇటు పక్క ప్లేస్ వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ టాస్క్ ఓడిపోతారు కాబట్టి. సెకండ్ టాస్క్ ఇంతకు రీసెంట్ గా మీరు ప్రోమోలో చూసిన టాస్క్ ఏదైతే ఉందో ఆ ప్రోమోలో చూసిన టాస్క్ లోనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే రాజు ప్లేస్ రాణి ప్లేస్ అంటే ఫిక్స్డ్ కాదు అని ముందే చెప్పాను. సో వాళ్ళు కూడా చేంజెస్ అవ్వచ్చు అని చెప్పి. సో కళ్యాణ్ మొహం కానీ సో రితు వాళ్ళు మొహం పెట్టుకుని అనుకుంటారు అదే మా కుంద్రా బాబు నెక్స్ట్ సీన్ ఎవరైతే రాజు అయితే వాళ్ళ చేతిలో బొమ్మ కనిపించుద్ది అని. ఎందుకంటే వాళ్ళు చాలా గట్టిగా ఆడుకుంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఆ టాస్క్ లో ఎవరు ఫస్ట్ రిస్క్ చేస్తారు అనేది మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్తారనమాట. ఇటు సైడ్ నుంచి గేమ్ ఆడడానికి ఎవరు వస్తారు అంటే కమాండర్స్ కి ఛాన్స్ ఇచ్చారనమాట. సో కమాండర్స్ రాజు రాణి అవ్వడానికి వాళ్ళకి ఒక ఛాన్స్ అనమాట. సో ఇటు సైడ్ నుంచి మళ్ళీ సేమ్ డెమోను అండ్ నెక్స్ట్ నిఖిలే ఆడతారు గేమ్. సో మీ ప్రోమోలో చూసినట్టు నిఖిల్ అండ్ ఇటు సైడ్ నుంచి ప్లేస్ లో ఎవరిని రిస్క్ లో పెడతారు అని అన్నప్పుడు సో నీకు ఎక్కువ సార్లు ఛాన్స్ వస్తాయి కదా. సో అందుకని చెప్పి ఆ రాణి ప్లేస్ ని సో ఎవరు రిస్క్ లో పెడతారంటే ఇప్పుడు ఆ కాలం వెళ్ళి ఆడే గేమ్ ఆడారు అనుకోండి, ఆ పొజిషన్ పోద్ది వాళ్ళకి, రాణి పొజిషన్. సో అందుకని చెప్పి ఇక్కడున్న వాళ్ళు ఎవరైతే రాజు కానీ ఇంకో ఇద్దరు రాణులు కానీ సో రాణి ఈ రాణి అంటే ఆ రాణి, ఆ రాణి అంటే ఈ రాణి. సో దివ్య రితు మాట్లాడుకుంటా ఉంటే మీరు ప్రోమోలు చేసిన ప్రకారం నీకు చాలా ఛాన్సులు వచ్చాయి, చాలా అవకాశాలు వచ్చాయి కదా అంటే నాకు తెలిసిందంటే వీళ్ళ రాణులుగా అలాగే ఉంటే వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ వరకు ఎవరైతే రాణి ఉంటారో ఎవరైతే రాజులు ఉంటారో వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని లాస్ట్ ఛాన్స్ కోసం వరకు ఇప్పుడు రిస్క్ లోకి ఎవరు వెళ్తారన్నప్పుడు నేను వెళ్ళను, ఇప్పుడు వరకు తెచ్చుకుంది నేను అని చెప్పి దివ్య అంటది. అంటే సో తనకి ఛాన్స్ వచ్చింది, తను పోగొట్టుకుంది చాలా సార్లు, సో తనే వెళ్ళాలని చెప్పి తను అంటది అనమాట. అండ్ ఇక్కడ రితు భలే మాట అంటది. సో నీ గురించి చెప్పుకోవాలంటే నీ గురించి చెప్పుకో, అంతేగాని ఒకళ్ళు తక్కువ చేసి నీ గురించి నువ్వు చెప్పుకోబాక అని చెప్పి అంటది. లాస్ట్ టైం నాకు సార్ అదే చెప్తారు. లాస్ట్ వీక్ ఏం చెప్తారు నాకు సార్, నువ్వు గెలవాలనుకో అంతేగాని వేరే వాళ్ళని తొక్కేసి గెలవాలనుకోకు, అది మంచిది కాదని. ఇప్పుడు కూడా సేమ్ అంతే, వేరే వాళ్ళని తక్కువ చేసి నీ పాజిటివ్స్ చెప్పుకోకు, నీ పాజిటివ్స్ నువ్వు చెప్పుకో అన్నట్టు రితు చెప్పుద్ది అనమాట ఆ మాట. సో ఇప్పుడు ఎవరు ఆడతారు ప్రోమోలు చేసిన దాని ప్రకారం సో వెళ్ళి మన దివ్య గారి ఆడాల్సి వస్తుంది. సో ఇటు పక్క నుంచి నిఖిల్ ఆడతారు. సో ఈ టాస్క్ లోకి వచ్చేసరికి నిఖిల్ గెలుస్తారు. సో దివ్య ఓడిపోద్ది అనమాట. అంటే రాణిగా దివ్య ఓడిపోతుంది. సో రాజుగా ఎవరు అవుతారు అనేది సో మనకి క్లియర్ గా అర్థమయ్యే దాని ప్రకారం ఏంటంటే ఒక రాణి మాత్రమే ఉంటుంది. సో రితు చౌదరి రాణిగా అలాగే కొనసాగుతారు. రాజు వచ్చేసరికి నిఖిల్ అవుతాడు అని చెప్పి టాక్ నడుస్తుంది అనమాట. ఎంతవరకు రైట్ ఏంటనేది మనకు తెలియదు కానీ సో కళ్యాణ్ రాజుగా దిగిపోయి నిఖిల్ రాజుగా అవుతారు అని చెప్పి టాక్ నడుస్తూ ఉందన్నమాట. సో నిఖిల్ కొత్త రాజు అవుతాడు. సో రాణిగా రితు చౌదరి కంటిన్యూ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది. అండ్ వీళ్ళు కమాండర్స్ గా మారుతారు అనుకుంటా నాకు తెలిసి. సో తనూజ అండ్ సంజన గారు ఎలా అయితే ఉన్నారో సో మిగిలిన వీళ్ళు కూడా కమాండర్స్ గానే మారుతారు. పాపం లైక్ అందరూ నేను గేమ్ ఆడాలని చెప్పి తనూజ కానీ కమాండర్స్ అందరూ అనుకున్నారు. బట్ వాళ్ళు చిట్టీలు వేసుకుంటారు, వెరైటీగా చిట్టీలు వేసుకున్నప్పుడు తనూజ గారి పేరు రాదు. సో ఆమె కొంచెం ఫీల్ అవుతారు. అంటే అందరూ ఆడాలనుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ నేను ఆడాలని చెప్పి వీళ్ళు అంటారు. సో వీళ్ళు ఆడతారు అనమాట గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు. సో ఇక్కడికి వచ్చేసరికి రాజు కొత్తగా నిఖిల్ అవుతాడు అండ్ రితు అలాగే ఉంటుంది. అండ్ దివ్య గారు వచ్చేసరికి రాణి గారి నుంచి దిగిపోతారు అనమాట. ఈ అమ్మాయి కొంచెం అతి చేస్తుంది. ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు బేసిక్ గా. అంటే లైక్ మనం గేమ్ ఆడేటప్పుడు ఎలా చేయాలంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఏదైతే ఉంటుందో ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చేలాగా మనం ఏదైనా ఒక చేస్తే ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు అది సూపర్ చేశారా అని అనిపించాలి కానీ మరీ ఓవర్ చేశారా అని అనిపించకూడదు. ఈ అమ్మాయి రాణిగా ఉంటే చాలానే ఓవర్ చేసింది. సో మేబీ ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారంటే సో ఆ అమ్మాయిని అంతగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఆడియన్స్. ఈవెన్ తో అమ్మాయి అంత ఫన్ చేయాలని ట్రై చేసినా కూడా చేస్తున్నా కూడా ఓకేనా. సో ఇప్పుడు రాణిగా దిగిపోయింది కాబట్టి సో మేబీ ఈ అమ్మాయి కమాండర్ అవ్వచ్చేమో, అది ఎగ్జాక్ట్ గా తెలియదు. సో ఈ అమ్మాయి కమాండర్ అవ్వచ్చు అండ్ కళ్యాణ్ కూడా మేబీ కమాండర్ అవ్వచ్చు. కొత్త రాజుగా నిఖిల్ అయ్యాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇది అప్డేట్. ఇది ఎంతవరకు అప్డేట్ కరెక్ట్ లేదు అనేది మనకు తెలియదు. సో మనకు వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో ఆ అప్డేట్ మీ దగ్గర చెప్పాను. సో ఏమన్నా చేంజెస్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో పెడతారనమాట. సో వెరీ సారీ, ఇప్పుడే చెప్పేస్తారా ముందే, ఓకేనా? అదనమాట సంగతి.
సో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. సో ఒకవేళ అప్డేట్ తప్పు అని అనిపిస్తే సో కొత్త అప్డేట్ మళ్ళీ వీడియో చేస్తే ఈసారి బొక్క మీద కొడతారు కాబట్టి అక్కడ ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే అక్కడ వచ్చి ఫాలో అవ్వండి. అండ్ జై హింద్.